నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక మద్యం స్కామ్కి సంబంధించి కీలక ఘట్టం అయితే నిన్న మొన్న మనం చూసాం. ఏదైతే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి, డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు ఆయన, తర్వాత ఎక్సైజ్ మినిస్టర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి నారాయణ స్వామి. సో ఇంతకాలం అందరూ కూడా మరి నారాయణ స్వామి గారికి నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు విచారించట్లేదు అన్నారు. నిజంగా చెప్పాలంటే అందరికీ తెలిసిందే, అది సిట్ అధికారులకు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు. నిజంగా చెప్పాలంటే నారాయణ స్వామిని ఒక పావుగా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం తెలుసు. నిజంగా ఆయనకు మరి ఎంతవరకు తెలుసో ఏంటో తెలియదు, కానీ నిన్న మాట్లాడుతూ ఉన్నారు. అంటే మద్యం స్కామ్కి సంబంధించి నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నా గురించి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ఒక దళితుణ్ణి ఏ విధంగా చేయడం ఏంటి, దళితులంటే మీకు ప్రేమ లేదా, గౌరవం లేదా అనే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే నారాయణ స్వామి గారు మరి ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఎందుకంటే మీకు ఆ శాఖ మంత్రి పదవి ఇచ్చి 5 సంవత్సరాలు దాని నుంచి మిమ్మల్ని పక్కకు జరపకుండా, అక్కడే దాంట్లోనే మిమ్మల్ని నుంచి, అంటే మిగతా శాఖల్లో 2.5 సంవత్సరాలకే అందరినీ మార్చారు, కానీ ఇక్కడ మాత్రం నారాయణ స్వామి గారిని కంటిన్యూగా 5 సంవత్సరాలు ఉంచారు. ఉంచేసి పూర్తిగా మిగతా కార్యక్రమాలు, ఈ స్కాములు కావచ్చు, స్కీములు కావచ్చు, ఇవన్నీ కూడా మిగతా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డో, లేదంటే మిగతా ఎవరెవరైతే మిథున్ రెడ్డో ఈ పేర్లు ఉన్నాయో, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కావాల్సిన పనులన్నీ చేసుకున్నారు. కానీ నారాయణ స్వామి గారికి తెలియదు ఏంటంటే ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆ కుర్చీ కింద మంట పెట్టారు, పొగబెట్టారు, ఆ కుర్చీ కింద కాళ్ళను కూడా విరగొట్టేశారు. మీరు ఎప్పుడు పడతారో తెలియనటువంటి కుర్చీ అది. అలాంటి కుర్చీలో మీరు అప్పుడు కూర్చొని ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే కూటమి ప్రభుత్వం కక్షగట్టింది, దళితులంటే ప్రేమ లేదా. నిజంగా చెప్పాలంటే దళితులంటే జగన్మోహన్ రెడ్డికి ప్రేమ లేదు, అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు, ఈ విధమైనటువంటి పూర్తిగా చేశారు. మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని అక్కడ పెట్టి ఏ విధంగా మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేశారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక మద్యం స్కామ్పై వైసీపీ మాజీ మంత్రి ఇందాక అన్నట్టుగా నారాయణ స్వామి చాలా కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. మద్యం స్కామ్లో తాను ఏ తప్పు చేయలేదని కూడా చెప్తా ఉన్నారు. తప్పుడు కేసులు పెడితే వారి విఘ్నతకే వదిలేస్తున్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. నిజంగా ఎవరైనా కానీ ఈ కేసుకు సంబంధించి కావచ్చు, ఏదైనా ఎంక్వైరీకి వెళ్తే బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే విషయాలు ఇవే. పూర్తిగా ఈయనను కూడా చాలా ప్రశ్నలు సంధించినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఒకటే, నాకు తెలియదు. అంతా పై వాళ్ళకే తెలుసు. ఎవరు ఆ పై వాళ్ళు, ఎవరు ఆ పైవాళ్ళు అనేది, నిజంగా ఆ పైవాళ్ళు అనగానే అందరికీ తెలిసిందే ఎవరు అనేది, ఆ పైవాళ్ళు అనేది. ఎందుకంటే ఇంతకుముందు రాజకేశ్ రెడ్డిని కూడా విచారిస్తున్నటువంటి సమయంలో అంతిమ లబ్ధిదారు పేరు చెప్తే కనుక నాకు అదే అంతిమ గడియలు అని చెప్పారు. ఆయనే ఈ పైవారు. నిజంగా అందరూ అనుకుంటారు పైవారికే తెలుసు అంటే దేవునికేమో అని. పైవాడు అంటే అందరికీ తెలిసిందే, ఆ ప్యాలెస్లో కూర్చున్నటువంటి పెద్ద మనిషికి. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా ఆయన మాట్లాడారు. తర్వాత ఏదైనా కానీ నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ముందుగా జగన్మోహన్ రెడ్డిని, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా ఎవరైతే ఈ శాఖకు సంబంధించినటువంటి చూసాం మొన్న పూర్తిగా న్యాయ కోవిదులను పెట్టుకొని దాదాపుగా 100 మందిని పెట్టుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఫోటోలు కూడా, వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంతమంది న్యాయ నిపుణులను కూర్చోబెట్టుకున్నారు. మరి ఎందుకో అందరూ అర్థం చేసుకోవచ్చిందే, ఎందుకంటే ఎవరు ఏ సలహా ఇస్తారో తెలియదు. ఆ విధంగా కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నారు. ఇక అర్థమైపోయింది. దీనికి సంబంధించి ఇక తప్పించుకోలేమని చెప్పేసి, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక నారాయణ స్వామిని అయిపోయింది, ఆయనకు సంబంధించి కూడా విచారించడం కావచ్చు, పిలవడం కావచ్చు. ఇది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని విచారణ చేస్తారు. మరి మీకు తెలియకుండా కూడా జరిగాయా, ఆయన్నేమో తెలియదు అంటున్నారు ఆ శాఖ మంత్రి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అప్పుడు 5 ఏళ్ళు పనిచేస్తున్న ఏ శాఖ మంత్రిని అడిగినా కానీ వాళ్ళు ఏ శాఖలో పనిచేస్తున్నారో ప్రజలకు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే అవన్నీ కూడా ఆ శాఖల అన్నీ చక్కబెట్టేవాళ్ళు, దాంట్లో దండుకునేవాళ్ళు, మిగతా బ్యాచ్ ఇప్పుడు ఏదైతే ఆ జైల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు, వీళ్ళకేం తెలియదు. ఇదే నారాయణ స్వామి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి